తాకట్టులో ఉన్న గోల్డ్ విడిపించి ఈ రోజు ఆన్లైన్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 6304853377. రేవంత్ రెడ్డి మాట్లాడితే బీజేపీ నేతలను విమర్శిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. వరంగల్, చేవెళ్ల, కామారెడ్డి, హైదరాబాద్లలో చేసిన డిక్లరేషన్లు ఎంతవరకు అమలు చేశారని నిలదీశారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బీజేపీ నాయకుల మీద, కిషన్ రెడ్డి గారి మీద, సంజయ్ గారి మీద, మా నాయకుల మీద పడతా ఉన్నారు, మా ఎంపీల మీద పడతా ఉన్నారు. ఏం తెచ్చారు తెలంగాణకు అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. మీరు 2.5 సంవత్సరాలు తెలంగాణకు ఏమి ఇచ్చారు, తెలంగాణకు ఏమి ఇచ్చారని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు. మీరు తెలంగాణకు ఇస్తా అని చెప్పేసి మీరు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. రిటైర్డ్ ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. రైతు బంధువు సరిగ్గా ఇవ్వట్లేదు, రైతు భరోసా సరిగ్గా ఇవ్వట్లేదు, జీతాలు సరిగ్గా సమయానికి రావట్లేదు, విద్యార్థులు ఒక ఉద్యోగాలు లేవు, ఫీ రీఎంబర్స్మెంట్ లేదు. వరంగల్లో చేసిన గ్యారంటీలు ఏమైనాయి, మీరు చేవళ్ళలో చేసిన గ్యారంటీ ఏమైంది, కామారెడ్డిలో చేసిన గ్యారంటీ ఏంది, హైదరాబాద్ చేసిన గ్యారంటీ, యూత్ గ్యారంటీ, బీసీ గ్యారంటీ, ఎస్సీ గ్యారంటీ, ఈ గ్యారంటీలను మీరు ఇచ్చారు కదా 6 గ్యారంటీలు. ఎక్కడ ఉన్నాయి ఆ గ్యారంటీలు అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని. దేశాన్ని ఒక్క కుటుంబమే పాలించాలా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇటలీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గారికి ఓబీసీ నాయకుడు, ఓబీసీ ప్రధానమంత్రికి నమస్తే పెడితే దాన్ని మీరు అవమానపరిచిగా భావిస్తారా? అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కేవలం ఇటలీ నుంచి వచ్చిన కుటుంబమే పరిపాలించాలా? రాహుల్ గాంధీనే పరిపాలించాలా? సోనియా గాంధీ పరిపాలించాలా? జవహర్లాల్ నెహ్రూ పరిపాలించాలా? వీళ్ళే పరిపాలించాలి. ఒక సామాన్యుడు ఓబీసీ పరిపాలించకూడదా? మీరు అసలు గులాంగిరి చేస్తే మేము గులాంగిరి చేయట్లే. మేము దేశం కోసం సేవ చేస్తున్నాం, దేశానికి కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మాత్రం ఒక కుటుంబానికి, ఇటలీ నుంచి వచ్చిన కుటుంబానికి మీరు ఈరోజు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బుని వాళ్ళకు ధారాదత్తం చేస్తా ఉన్నారు. వాళ్ళొక ఏటీఎంగా మారింది తెలంగాణ ఈరోజు.